ఓకేనండి, ఇప్పుడు అప్పుల మీద మాట్లాడదామా? అప్పుల మీద ఒక స్పెషల్ డిబేట్ పెడతాను. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు, ప్రసాద్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు అందరూ ఒకసారి కూర్చుందాము, రౌండ్ టేబుల్ పెట్టి ఎవరైనా అప్పులు తీసుకుంటున్నారన్నది ఒక చిట్టా పెడతాం సార్. ఎందుకు అప్పుల మీద వద్దంటే మళ్ళీ మీరు అప్పులు అంటున్నారు? నాగబాబు గారి మీద మీరు నాగబాబు గారికి మీద మీరు మాట్లాడిన దానికి ఆయన క్వశ్చన్ అడిగారు, దాని సమాధానం చెప్పండి ప్లీజ్. చాలు చెప్తున్నాను కదా, మద్యపాన నిషేధం మేము ఏదైతే మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామనే దానికి మేము ఇప్పటికీ కట్టుబడే ఉన్నాము. మేము మొదటి టైం అయిపోయింది కదా, ఇంకెప్పుడు చేస్తారు? షాపులు తగ్గించాము, లైసెన్సులు తగ్గించాము, రోడ్ల మట్ట బెల్ట్ షాపులు అనేది ఒక్క బెల్ట్ షాప్ అనేది ఈ రాష్ట్రంలో లేదు. తగ్గించాము. మా ప్రయత్నం మేము చేశాము, చిత్తశుద్ధితోటి మా ప్రయత్నం మేము చేశాము. మేము ఇక్కడ దాని నుంచి అయితే ఆయన శ్రీనివాస్ గారు ఒక తప్పు చెప్పారు. మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేసిన తర్వాతే వస్తామని మేము ఎప్పుడు చెప్పలా, ఎక్కడా చెప్పలా. దశల వారీగా చేస్తామని మాత్రమే మేము చెప్పాము. దశల వారీగా చేస్తామని మాత్రమే మేము చెప్పాము. దశల వారీగా ఆయన బయట వినిపిస్తారట, ఆయన బయట వినిపిస్తారట, మీరు సిద్ధమా? దశల వారీగా చేస్తామని వినండి శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి వినాలి. ఆయన బయట చూపిస్తారట. వర్మ గారు వినబోయే ముందు మిమ్మల్ని ప్రశ్న, మేము చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారా? సరే ఇప్పుడు అదేందుకండి, వాళ్ళు ఏం చెప్తారు రేపు మేనిఫెస్టోలో చూడాలి కదా. ఇప్పుడు చెప్తారా? మేము ఒక అబద్ధం చెప్పి ఉంటే ఏది 2014 రైతు భరోసా ఇస్తాము, రైతు రుణమాఫీ చేస్తామని ఒక అబద్ధం, చిన్న అబద్ధం ఆడి ఉన్నట్టే మేము అధికారంలోకి వచ్చిండే వాళ్ళకి అవకాశమే వచ్చిండేది కాదు. అబద్ధం ఆడటం చేతగాని కాబట్టి మా మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం మా మీద. ఓకే అండి, ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఏదో బయట వినిపిస్తున్నారు. రైతన్నలకు ఇచ్చిన మాటలు గాలికి ఎగిరిపోయాయి. ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పంట వేయకుండా గిట్టుబాటు ధర పిల్లలకు ఇచ్చిన మాటలు సైతం. ఓకే, మీరు చూడండి, ఇస్తారులేండి. శ్రీనివాస్ రెడ్డి గారు శంకారావం పేరుతో జనంలోకి నారా లోకేష్ గారు నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మధ్యాహ్నం నిషేధిస్తామని ఖచ్చితంగా ఆయన చెప్పారు. మరి మళ్ళీ మీరు మేనిఫెస్టో దశల వారీగా ఈ దశలో 1/3 వంతు ఈ దశలో ఆపగలిగాం. 1/3 వంతు ఈ దశలో ఆపగలిగాం. మధ్య వినిమయం తగ్గింది, వినిమయం తగ్గింది, బ్రాంతి వినిమయం తగ్గింది. ఓకే, మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గింది. పెరిగింది. పిచ్చోళ్ళే తిరుగుతున్నారు బ్రాంతి షాప్. ఏం పెరగలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీని వెంటాడిపోయే మద్యం కర్మని మీరు ఆలోచించండి. మీరు ఇచ్చే మద్యం అది తాగి చాలా మంది లివర్లు పాడైపోతున్నాయి. చీపు లెక్కరనే 300 రూపాయలు 250 రూపాయలు అమ్మారు ఇవాళ. అట్లా అది వివేకానంద గారి ఫ్యాక్టరీ మీరు కొని దాంట్లోనే అవినాష్ రెడ్డి గారి ద్వారా, మీ మిథున్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రానికి లెక్కర సప్లై చేయించి ఉన్న డిస్టిలరీలని మూయించి అది చౌకబారు మద్యాన్ని ప్రజలకు తాగించి ప్రజల ఆరోగ్యం పాడు చేసుకున్నటువంటి ఘనత మీ ముఖ్యమంత్రి గారు దక్కుతుందని కూడా తెలియజేస్తున్నా. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కూడా మీ ఓటే. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఒక లారీకి దాదాపు 20,000 రూపాయలు పెట్టుబడి తీసుకున్నారు. ఈ డిస్టిలరీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చినవే. పవన్ కళ్యాణ్ గారు భాగస్వామ్యంగా చంద్రబాబు నాయుడు అనుమతించిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క కంపెనీకి అనుమతి ఇవ్వలేదు. భూమ్ భూమ్ అని లేదో పవన్ స్టార్ అని పెట్టుకున్నాయని కానీ కాదు, మేము ఒక్క అనుమతి ఇవ్వలేదు. మేము దొంగ మద్యం తయారు చేయడానికి అవకాశమే లేదు. మీరిచ్చిన కంపెనీలే నడుస్తున్నాయి. కాకపోతే కంపెనీల్లో ఉన్నటువంటి ఎవరైతే మారారేమో ఎవరు సొంతగా వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఒక్కటంటే ఒక్క పర్మిట్ చెప్పి నాయకుడికి దాఖలా లేవు. శ్రీనివాసరావు గారు మీరు మాట్లాడిన ఉపయోగం లేదు దాంతో. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మాట్లాడుతుంటే ఆయన వాయిస్ రావట్లేదు, మాకు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టున్నది. ఒక్క నిమిషం ఇచ్చిన అనుమతి అంటూ ఇస్తానండి, మీకు ఇస్తాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీరు మాట్లాడితే ఆయన వాయిస్ రావట్లేదు. ఆయన సింగిల్ గా మాట్లాడినవ్వండి, మీరు రాసుకోండి, మీకు నేను సమయం ఇస్తాను. బొలిశెట్టి గారు మీరు ఏం చెప్పాలనుకున్నారు స్ట్రైట్ గా చెప్పండి.
ఒకటే చెప్తాను సార్, మద్యపాన నిషేధం అనేది దశల వారీగా అన్నది మాత్రం నిజం. దశలంటే 5 సంవత్సరాల్లో 4 దశలో 3 దశల్లోనూ నియంత్రించవలసిన అవసరం ఉంది. అది చేయలేదు మీరు. ఈ మద్యం అనేది ఒకే ఒక డిస్టిలరీ అండి, ఒకే ఒక డిస్టిలరీ పెట్టుకొని దాని నుంచి స్టేట్ అంతా సప్లై చేసి ఉన్న డిస్టిలరీలు అన్ని మూయించి ఈవెన్ ఆ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారికి గొడవ ఏంటో తెలుసా మీకు? ఆయన డిస్టిలరీ అతి పెద్ద కాదండి, ఎన్నికల సమయం వచ్చింది, ప్రజలు నిర్ణయిస్తారు. మద్యం మీద మనం డిస్కస్ చేయాలంటే దాని మీద కాదు కదా అసలు టాపిక్ అన్నది. మీరు ఏం చేస్తున్నారు, ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు అన్నది కావాలి. మేము ఏ రకంగా ముందుకెళ్తానో ఇట్ ఈస్ వెరీ క్లియర్. మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం, అటు ఎన్డీఏలో పార్ట్నర్స్ గా ఉన్నాం. దాన్ని ఒప్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముగ్గురు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని మేము చెప్తున్నాం. అది ఎన్ని సీట్లు ఏంటనేది ఒక 2 రోజుల్లో మీరు డిబేట్ పెట్టండి, లేదా ఆఫ్టర్ 14 డిబేట్ పెట్టండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేయగలం. ఏమి తెలియని విషయాలు డిబేట్ లో మాట్లాడే అలవాటు లేదు కాబట్టి లోకేష్ గారు శంకారావం పేరుతో 40 రోజులు టూర్ స్కెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు, ఆయన వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో వస్తారు, ప్రజల దగ్గరికి క్యాంపెయిన్ చేస్తారు అన్నది అందరూ మాట్లాడుకుంటున్నారు. చర్చ 14th ప్రతి రోజు 2 నియోజకవర్గాలు తిరిగేటువంటి సన్నాహాలు మా పార్టీలో జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అన్ని కాన్స్టిట్యూన్సీలో తిరగబోతా ఉన్నారు. ఒక జనసేన పోటీ చేసే స్థానాలే కాదు, తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షాలుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ క్యాన్వాస్ కి వెళ్ళబోతూ ఉన్నారనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. డేట్ అయితే ఒక 14 ఆఫ్టర్ 14th ప్రచారం స్టార్ట్ అవుతుందని మీకు తెలియజేస్తాం. ఓకే, ప్రసాద్ గారు, నరసింహప్రసాద్ గారు సార్ ఏంటి చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడింది మనం ఇప్పుడు చర్చకు సంబంధం లేనట్టు సార్, అవన్నీ ఆల్రెడీ గతంలో సరే వదిలేయండి, మళ్ళీ మీరు దాన్ని రైస్ చేయకండి, టైం వేస్ట్ తప్ప అసలు పాయింట్లు పోతాయి. నవరత్నాలతో నవమోసాలు చేశారు, ఓకేలేండి, అయిపోయింది, అది అయిపోయింది, దాని గురించి అయిపోయింది. కాబట్టి దాని గురించి మళ్ళా వెళ్తే అది అన్నట్టు